రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఈరోజు చాలా నష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అని అంటున్నారు. రాష్ట్రం పరువు పోతుంది అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం పరువు తీసిన కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు? మీరు ఎవరు చేయమంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండో కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించరు? మేము మొత్తంగా మా అప్పు కూడా తీసుకొచ్చినాం. 1,50,000 కోట్ల పై చిలుకు మేము వచ్చినాక అప్పులు తెచ్చినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. 49,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం. రెవెన్యూ రిసీట్స్ కూడా 20,000 కోట్లు ఒక సందర్భం, 18,000 కోట్లు ఒక సందర్భం, 21,000 కోట్లు ఒక సందర్భంలో వస్తున్నాయి. పోయిన మాసంలో 0 GST వచ్చిందనేది కూడా ఒక రికార్డు ఉంది. నిజాయితీగా ప్రతి నెల కూడా దాన్ని స్కోర్ బోర్డు లెక్క, మన క్రికెట్ స్కోర్ బోర్డు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాం. ఏ పథకం కోసం ఎన్ని కేటాయిస్తున్నామో ఇంత పెద్ద ఎత్తున పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని పనిచేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళబోస్తున్నారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని తట్టుకునే దమ్ము ధైర్యం మీకు లేదు, వదిలేయండి. రాజకీయంగా నేను సోకాల్డ్ లెజెండరీ, నేను సుదీర్ఘకాలం 40 years ఇండస్ట్రీ అన్న కేసీఆర్నే మట్టి గరిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఇంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారని తను పంటి బాధ పడుకుంటూ ఎక్కడి నుంచి ఏ విధంగా అటు ఫినాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు కలిసి చేసే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేస్తుంటే అక్కడ కూడా పడుతున్నారు. నేను అంటున్నా, ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి మేం చేసే అప్పులేందో ఆస్తులేందో మీకు చెప్తాం. మీ దగ్గర కనీసము ఆ ఆర్బీఐ నుంచో ఇతర ఫినాన్షియస్ కార్పొరేషన్ నుంచో తీసుకొచ్చే వాటికి కనీసం సహకరించే ప్రయత్నం అన్న చేయరాదు. అదైనా సాయం అవుతుందా మీకు? అదైనా కనీసం చేయగలుగుతారా? మీరు ఆలోచించుకోండి. మీరిద్దరు నిజంగా చెప్పాలంటే ఒక దిష్టి బొమ్మల్లాగా తెలంగాణకుండి రోజు అపశకునాలు మాట్లాడడం తప్పితే మీతో ఏమి కావట్లే. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో, దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు మీ రాజకీయాలు వదులుతలేరు. ఇప్పుడు మళ్ళీ మేము స్పందించాల్సిన దేశ భద్రత గురించో, దేశం ఎటుపోతుందని కాదు. వీళ్ళు ఏం చేస్తుండ్రు, వీడేం రాజకీయం చేస్తుండ్రు, ఈ సందర్భంలోనే సందిట్లో సడేమియలేక ఇలాంటి మేమే చేస్తున్నామని చెప్పేసి బీజేపీ అంటుంది. మరి మీరే చేస్తే మరి ఇంతెందుకు అయింది? కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క అంశంలో మేం కట్టుబడి ఉన్నాం. 6 గ్యారంటీలే కాదు, దాని వెనుక ఉన్న 13 గ్యారంటీలే కాదు, మేనిఫెస్టోలో ఉండే ప్రతి ఒక్కటి చేసే సత్తా, దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇంకా చెప్పాలంటే 2025 వరకు కూడా కొంత ఈక్విలిబ్రియంగా ఉండొచ్చు బడ్జెట్, కానీ 2025 తర్వాత సర్ప్లస్ వైపు మళ్ళీ ఈ రాష్ట్ర బడ్జెట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా వాటిని అన్నింటినీ దుబారా తగ్గించడమే కాకుండా పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా తగ్గేది లేదు. కాబట్టి ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించాలని చెప్పి నేను విపక్షాలకు విజ్ఞప్తితో కూడిన డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్కు సంబంధించింది వచ్చింది. కాళేశ్వరంకు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి చారి గారు ముందుంది ఎందుకు ఆ ముసళ్ళ పండుగ, కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవడం ఎందుకనే ఉద్దేశంతో. కానీ దేంట్లో ఈ ఫార్ములా రేస్ సంబంధించిన ఎవరు విషయంలో తప్పించుకోలేరు. దొంగతనం చేసిన ప్రతి అంశంలో ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. భూదానికి సంబంధించిన అంశంలో మీరు చూసిండ్రు. రేపటి రోజున ఇప్పుడు ఫస్ట్ ఈడీనే కదా, మరి మనం ఇప్పుడు కాలయాపన అనే దానికంటే కమిటీని కూడా మేము డిక్టేట్ చేయలేం. కాబట్టి కమిటీ రికమెండేషన్స్ తొందరగా వస్తే నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ శిక్షణ అయితే తప్పదు అనిపించేటట్టుగానే ఉంది. త్వరలోనే అది మేబీ నేను అనుకుంటున్న దీనికి సంబంధించిన అంశాలు, యుద్ధానికి సంబంధించిన అంశాలు దాటిపోయిన తర్వాత
మీరు ఇక్కడ తెలంగాణలో ఒక కొత్త రాజకీయం రాజకీయం కాదు, రాజకీయంగా ఉండే గందరగోళం అన్ని చూస్తారు. జరగబోతున్నది ఇప్పుడు ఏదో దేశంలో. డెఫినెట్గా ఉంటుంది బ్రదర్. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదనుకుంటే నేనేం చేయలేను కాదా? ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో నేనేదో చూసిన, మొన్న అరెస్ట్ అయిన ఆయన చూసినాం. మీరు ఎక్కడ మేము అక్రమం చేసినా అవినీతి చేసినా బయటపెట్టే హక్కు మీకుంది. అట్లా చేయడానికి మాకు అవకాశం లేదు. మీలాగా సొంత ఫ్లైట్లు కొనుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. సొంత ఫ్లైట్లు కొనుక్కొని దాచుకొని ఇప్పుడు ఏడబెట్టిండ్రు కూడా తెలియకుండా మళ్ళీ ఉద్దర బస్సులలో తిరిగినట్టుగా ఉద్దర ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు మీరు. కాబట్టి అలాంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీ కాబట్టి ప్రతి ఒక్క అంశం మీద కూడా మీకంటే ఎక్కువ, అంటే విపక్షాల కంటే ఎక్కువ మా వాళ్ళ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మేము చాలా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. మీలాగా ఇష్టానుసారంగా మీకు ఎవరు లేడు, దిక్కు దివానం లేదు. కేసీఆర్ అల్టిమేట్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని పాలించండి, ఇష్టం వచ్చినట్టు ప్రజలు దోచుకున్నారు. కాబట్టి అది కాంగ్రెస్లో సాధ్యం కాదు. ఆయనకు సమాచారం లేమి వల్ల పాపం మిత్రుడు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మళ్ళీ సరి చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి ఆయన పోతే బాగుండదు. బీజేపీ వాళ్ళు చేసే ట్రోల్స్ అన్ని అబద్ధాల పునాదుల మీదనే చేస్తారు కాబట్టి మిత్రుడు సరి చూసుకుంటే మంచిది. కాబట్టి యుద్ధం కూడా భారతదేశం అంటే తెలంగాణకు కూడా సంబంధం ఉంటుంది మిత్రమా. రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ట్రయల్స్కి సంబంధించిన డిరెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి రాజకీయాలు ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడితే దేశం పట్ల కూడా మనకున్న అంకిత భావాన్ని శంకించాల్సి వస్తుంది. కాబట్టి ఆ కామెంట్ చేసిన కాబట్టి కొంచెం మిత్రులు ఆవేశపడకుండా ఈ సందర్భాన్ని రాజకీయాల కంటే ఎక్కువ మన ఐక్యత కోసం ప్రయత్నం చేస్తే మంచిదనేది నా యొక్క విజ్ఞప్తి. ఏం చేయలేదు. ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్, మరి కేటీఆర్ఏ కాలిరిగినా ప్రెస్ మీట్ పెట్టాలన్నా హరీష్ రావు పెట్టకూడదా? హరీష్ రావును కరివేపాకులాగా చేసిందని మాకు అనిపిస్తున్నది. మేము ఉద్యమ కాలంలో కలిసి ఉన్నోళ్ళమే కానీ మరి ఇలా హరీష్ రావు బొమ్మెందుకు లేదు, కేటీఆర్ బొమ్మెందుకు ఉందంటే సమాధానం చెప్పమనండి వాళ్ళని. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పద్ధతిగా కొడుతున్నాడు కేసీఆర్ తన కొడుకును లేపుకోవడానికి అనేది సర్వత్రా వినబడుతున్నది. మేము అంటున్నది అది వాస్తవమా కాదా అని రేపు తెలుస్తుంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కొట్లాటలు వేరు, జరుగుతున్న వాటిని బయటికి ప్రజలు అనుకునేది వేరు. కాబట్టి ఆ నలుగురిలో కూడా 4 బాటలు వచ్చేసినాయని అర్థమవుతున్న పరిస్థితుల్లో వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు మాకెందుకు కానీ మా కుమ్ములాటలు అయితే ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ఉంటే మీకు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ మేమేదో కలిసి ఉన్నామని వాళ్ళు మాకు చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మానుకుంటే మంచిది. ఇప్పటికైనా నేను పదే పదే కేసీఆర్ను ప్రశ్నిస్తున్నది కూడా మీరు గమనిస్తుంటారు, దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఆయనైతే రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరినైనా పెట్టవా అని కనీసం మీ కుటుంబం నుంచి అన్నబెట్టు, మీ కులం నుంచి అన్నబెట్టు, లేదంటే మీ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలకోనన్నా అవకాశం రాష్ట్ర అధ్యక్షుని పదవికి ఇయ్యమని చెప్తున్నాం. ఇస్తలేరు. నేనైతే రాను అసెంబ్లీకి. కాబట్టి అసెంబ్లీకి ఎవరు